సార్ చెప్పండి, ఈ దాడిని ఏ విధంగా చూస్తారు? రెండు కూడా ఇప్పుడు ఇది ఇక్కడ హత్య జరిగింది, అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నది. నిష్పక్షపాతంగా అక్కడ ప్రవీణ్ పగడాల విషయంలో జరగాలి. ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడాలి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కూడా యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, దాని వెనుక ఎవరైనా ఉన్నారా లేదా, ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, ఎట్లా, దానికి ఆయన కాల్ డేటా తీయాలి. ఆ కాల్ డేటా ప్రకారంగా ఎవరెవరికి ఆయన కాల్ చేశారు లేదా ఆయనకు ఎవరు కాల్ చేశారు, వాటన్నిటి ఆధారంగా కేసు దర్యాప్తు చేయాలి. దోషులు ఎవరున్నా సరే ఖచ్చితంగా శిక్ష పడాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే మాత్రం యాక్సిడెంట్ కారకులు ఎవరు, లేదంటే ఈయన స్కిడ్ అయి పడ్డా, లేదంటే ఏదైనా వెహికల్ సైడ్కి గుద్దిపోయిందా, ఇవన్నిటి మీద తగిన విచారణ చేపట్టి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఇవాళ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా కొన్ని బెదిరింపులు వచ్చాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తాయి. అదే వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ చేపట్టాలమ్మా. సమగ్రంగా విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అదే అడ్వకేట్ విషయంలో కూడా అంతే. అడ్వకేట్ విషయంలో కూడా ఏంటంటే ఆయన సరెండర్ అయ్యాడు, చంపిన అతనే. అదే ఒక ఎలక్ట్రీషియన్ అంత ధైర్యంగా వచ్చిందంటే ఆయన వెనక ఎవరన్నా ఉన్నారు, అది కూడా సమగ్రంగా జరగాలి. ఎందుకంటే ఇద్దరు కూడా క్రైస్తవులు, పాపం ఇద్దరు మంచి వాళ్ళు, సమాజ సేవకులు. ఇవాళ తన మతం సంబంధించిన వాళ్ళే ఏ గుండాగిరి కానీ, రౌడీయిజం కానీ, లేకపోతే ఇంకా ఎట్లాంటి థ్రెట్ చేసిన వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరి కుటుంబాలకు తగిన న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. అదే నేను ఏమంటున్నా, క్రైస్తవులు అంటే చిన్న చూపు ఉంది, వాళ్ళు ప్రతి దాడులు చేయరు. కాబట్టి మేము ఇష్టారాజ్యంగా చేస్తుంటే నడవదు. వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి ప్రపంచ అధినేత ఇవాళ ట్రంపే క్రైస్తవుడు. ప్రపంచంలో మెజారిటీ దేశాలు 150 దేశాలలో క్రైస్తవ సమాజం ఉంది. మరి వాళ్ళంతా మేలుకొని ఇవాళ అది కనుక తోడైతే మరి పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి కదా. తప్పకుండా ఎవరైనా సరే, క్రైస్తవుడా, ముస్లిమా, క్రిస్టియనా లేదా హిందువా అనేది కాదు సమస్య. మనిషిని చంపిండు, నేరం చేశాడు, నేరం చేసిన వాడికి శిక్ష పడాలి. సార్, ఈ దాడుల మీద క్రైస్తవ పెద్దలు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వాళ్ళ సంఘాలు, క్రైస్తవ సంఘాలు